నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. టీడీపీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ. మదనపల్లి ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే అని మంత్రి అనగానే సత్యప్రసాద్ హెచ్చరిక. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో అధికారులు కీలు బొమ్మలుగా ఉన్నారని విమర్శ. ఈ పహారా విధానాన్ని విజయవాడ కమిషనరేట్లో లాంఛనంగా ప్రారంభించిన సిపి రాజశేఖర్ బాబు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వంటి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాలని, ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖకు అందజేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సోమవారం ఆదేశించారు. అలాగే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశం జరగనుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు దీనికి హాజరు కానున్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్కు వివిధ జిల్లాల నుంచి బాధితులు వినతులు అందించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నష్టపోయామంటూ ప్రజలు వినతులు అందించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు వివిధ జిల్లాల నుంచి వినతులతో బాధితులు వచ్చి ఇక్కట్లను ఏకరువు పెట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై అధికంగా వినతులు వచ్చాయన్నారు. కొంతమందిని పింఛన్దారులను సైతం అనర్హులుగా చూపించి పింఛన్ రాకుండా నిలిపివేశారని బాధితులు వినతుల్లో పేర్కొన్నారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కూడా భూ సమస్యలపై తమ దగ్గరికి న్యాయం చేయాలని కోరారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎం ఇండస్ట్రీలో ఇన్సెంటివ్లో ఉన్న సమస్యలపై బాధితులు మంత్రికి వినతులు ఇచ్చారు. తక్షణమే అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కడప జిల్లాలో పనికి రాలేదనే కోపంతో మరుగుతున్న నూనెను ఒక వ్యక్తిపై పోసారని అక్కడి పోలీసులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితుడు మంత్రికి తన గోడును చెప్పుకున్నాడు. ఈ విషయంపై వెంటనే అక్కడి పోలీసులకు మంత్రి ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. టీడీపీ కార్యాలయానికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజలకు కలిగేలా తాము కృషి చేస్తామని మంత్రి అన్నారు. అదేవిధంగా గ్రామం, మండల, జిల్లా స్థాయి సమస్యలు ఏమున్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు ఇవ్వొచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడానికి మాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఎటువంటి ఇష్యూ వచ్చినా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు విన్నపం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి ఈ గ్రీవెన్స్ దీంట్లో ఈరోజు సుమారు 110 గ్రీవెన్స్ ఇష్యూస్ మాకు అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తీసుకొచ్చారు. అందులో దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్, గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్, గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటివరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్-ఆర్మీ ఇష్యూస్, ఎక్స్-ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. మదనపల్లి ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారన్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం ఘటనలో
కుట్రకోణం దాగి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి అనగాని వివరాలు వెల్లడించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతంలను ఈ ఘటనలో సస్పెండ్ చేశామని వెల్లడించారు. వచ్చే వారం కూడా సీఎం ఈ అంశాలపై సమీక్ష చేస్తామని చెప్పారని తెలిపారు. మదనపల్లి ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే మంత్రి అనగాని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లి భూ అక్రమాల ఫిర్యాదులు తీసుకుంటామని, సమయం వస్తే పెద్దిరెడ్డైనా జగనైనా చర్యలు తప్పవన్నారు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను పరిశీలించాల్సిందిగా సూచనలు చేశారన్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి 3 రోజుల పాటు మదనపల్లిలోనే ఉన్నారని, మదనపల్లి ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారని తెలిపారు. మదనపల్లిలో జరిగిన అన్యాయాలపై ప్రజలు ఫిర్యాదు చేశారన్న అనగాని 3 అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చామన్నారు. అసైన్డ్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తుందని, ఎన్ని భూములు 22A కింద ఉన్నాయి, ఎన్ని తొలగించారనేది పరిశీలించాలన్నారు. సిసిఎల్ఏ మేడం జయలక్ష్మి గారు, హెచ్ఓడి అందరు కూడా రెవెన్యూ మీద, రీసర్వే మీద, అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు, సూచనలు చేయటం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉండటం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు. 11 ఛార్జీ షీట్లలో ముద్దాయిగా ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ జగన్ అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోగొట్టుకున్న అధికారం పొందాలని జగన్ అతిగా ఆవేశపడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో ఢిల్లీ వెళ్లి అక్కడ అబాసు పాలయ్యారని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. 5 ఏళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం 11 మంది ఆ పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను, 31 రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత? ఇది అబద్ధం కాదు, మీరు గుండె మీద చేసుకోండి. 31 రాజకీయ హత్యలు జరిగాయండి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈ పహారా విధానాన్ని విజయవాడ కమిషనరేట్లో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పహరా ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వంటి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం అక్కరకొస్తుంది. విజయవాడలో నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ పహారా పేరుతో కొత్త గస్తీ విధానాన్ని సోమవారం విజయవాడ కమిషనరేట్లో సిపి రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారుల ప్రాంతాల్ని మ్యాపింగ్ చేసి నేరాలపై ఈ నిఘా పెట్టారు. దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను అనుసంధానం చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడలోని అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు గస్తీ విధానంలో సాంకేతికతను జోడించి ఈ పహారాను తీసుకొచ్చారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రేతలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు ఈ పహారాకు అనుసంధానించి వారి కదలికలపై నిఘా పెడతారు. ఆయా పాయింట్లలో గస్తీకి వెళ్లిన సిబ్బంది తప్పనిసరిగా ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ పహారాలో తాళం వేసిన ఇళ్లపైన నిఘాను అనుసంధానం చేయబోతున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి అధ్యయనం చేయిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. గస్తీతో పాటు ట్రాఫిక్ సమస్యపై కూడా సాంకేతికత ఉపయోగించి ముందుకు సాగుతున్నాం. నగర ట్రాఫిక్పై అధ్యయనం చేస్తున్నాం. ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి విశ్లేషణ చేయిస్తున్నాం. ఏ జంక్షన్ వద్ద ఎంత దూరం మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిందనే వివరాలను ప్రతి 15 నిమిషాలకు తెలుసుకుని తద్వారా కంట్రోల్ రూమ్ నుంచే రద్దీ నియంత్రిస్తాం. ఏడాది వ్యవధిలోగా ఎక్కడికక్కడ ఎంత మేర రద్దీ అనే దానిపై శాస్త్రీయ పరిశీలన చేయిస్తాం. LHMSను పౌరులు వినియోగించుకోవాలి. దీనిని కాదంటే గస్తీ సిబ్బంది నిఘా పెడతారు. ఇకపై ఈ పహారాలో తాళం వేసిన ఇళ్లపై సాంకేతికతతో నిఘా అనుసంధానించి నేరాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసింగ్ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్న ఒక ఆశయంతో గత 10-15 డేస్గా మనం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనకు మీకు అందరూ తెలుసు చాలామంది బ్లేడ్ బ్యాచ్ ముద్దాయిలు ఉన్నారు, అదేవిధంగా గంజాయి అఫెండర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రాఫిట్ అఫెండర్స్ ఉన్నారు. వీళ్ళందరి రెసిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. జియో ట్యాగ్ చేస్తూ కేవలం జియో ట్యాగ్ చేసి దాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాస్తవానికి అసలు బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో విజయవాడ పోలీస్ కమిషనరేట్స్లో ఉన్న బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సో అందులో మనకి కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక బీట్ కానిస్టేబుల్, ఒక బీట్లో 2 కానిస్టేబుల్స్ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా బీట్ తిరుగుతూ ఏదైతే ప్రదేశాలు చెప్పామో ఆ ప్రదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పాయింట్ బుక్ అనుకుంటూ దాంట్లో సంతకం చేసి రావాలి. సో వచ్చే క్రమంలో ఇతను అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ నిఘా అనేది పటిష్టంగా ఉంచాలనే ఉద్దేశంతో బీట్ సిస్టమ్ మనకు అందరికీ తెలుసు, మీకు అందరూ తెలిసిన బీట్ సిస్టమే. ఆంధ్ర షిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జనరల్ కేసులతో సహా గుండెకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఈ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తుల మన్ననలు పొందగలిగామని తెలియజేశారు. ఈ క్రమంలో బాబా భక్తులు సహా నగర ప్రజలకు వచ్చే నెల 1వ తేదీ గురువారం నాడు సింగ్ నగర్ SS హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్, కార్డియో, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని, ఉచిత మెడికల్ క్యాంప్ని బాబా గారి ఆధ్వర్యాన ఆయన సమక్షంలో చేయడానికి మేము సంకల్పించడం జరిగింది. దానికి గాను శివరామకృష్ణ గారు, డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు, బీపీ టెస్టు,
ఈసీజీ ఇవన్నిటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులు అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి మేము సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు అదేవిధంగా బోన్స్కి సంబంధించినటువంటిది అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయవలన జరిగిందనేటువంటిది కూడా మాకు ఉన్నది. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటిది. తద్వారా ఈ బాబా గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి అదేవిధంగా భారతి గారికి పూర్తిగా వారి యొక్క బాబా గారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ గురువారం మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సేవా దృక్పథం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ క్యాంపును ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన వారికి కలిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. దిస్ ఈజ్ ది స్లోగన్ ఆఫ్ ది బాబా. మానవ సేవయే మాధవ సేవ. ఇది వేద గీత మనకి ఇచ్చినటువంటి సందేశం. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి డాక్టర్ శివరామకృష్ణ గారు, వారి భార్యామణి భారతీదేవి గారు ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవడం జరిగింది. ఇటువంటి క్యాంపులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక సార్లుగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తూ ఇది మొదటిసారిగా మనం అన్ని టెస్టుల్ని హార్టు, నీసు, షుగరు, బీపీ ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేయడానికి గౌతమ్ రెడ్డి గారు ఆశయం అది. ఇది మొదటిసారిగా మాకు ఒక గొప్ప అనుభూతి అవుతుంది. ఈ అనుభూతిని మీరందరూ కూడా పంచుకొని డాక్టర్ గారి సేవల్ని మా యొక్క కోరికల్ని ఆనందించి అభినందించాలని కోరుకుంటూ దీన్ని బహుళ ప్రచారంలోకి తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి విన్నవిస్తూ నేను పూర్తి సహకారం అందించాలని మనసా వాచ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో మందిరం అధ్యక్షుడు పి లక్ష్మణరావు, కుంచునపల్లి శ్రీహరి, డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కలవడం ద్వారా కోరిన కోరికలు తీరమే కాకుండా సర్వజనులకు శాంతి సౌకర్యాలు కలుగుతాయని చిన్నస్వామి శేఖర్ స్వామి అన్నారు. గత 53 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృతికా మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృతికా మహోత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవా సమితి, తమిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విమాన కావడి, పూల కావడి, పాల కావడి, పన్నీరు కావడి ప్రత్యేక కార్యక్రమాలతో స్వామి రథయాత్ర జరిగింది. చిన్నస్వామి శేఖర్ స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారికి ఆషాఢంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల అపార నమ్మకమని ఆయన తెలియజేశారు. 11 రోజులు దీక్ష చేసి స్వామివారి రథయాత్రలో విమాన కావడి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, పూల కావడి, పాల కావడి, పన్నీరు కావడి వంటి కార్యక్రమాలు ఈ రథయాత్రలో ఉంటాయని తెలిపారు. పాడి స్ట్రీట్ నుండి రథయాత్ర ప్రారంభమై కోమల విలాస్ సెంటర్లో కొండపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు జరిగింది. ఇక్కడ 30 సంవత్సరాలు చేస్తాం. ఇక్కడ ఆయన మంత్రంతో శివపుత్రం, శక్తి హస్తం, శివముఖం, కేకవాహం, ఉల్లి సుబ్రహ్మణ్యేశ్వరం అనుకుంటా విమాన కావడి ఎమ్మగా కూర్చుంటాం, గాలిలో వెళ్తాం చేసుకుంటా 30 సంవత్సరాలు చేస్తాం. ఇక్కడే అలాగే 30 సంవత్సరాలు చేస్తాం. అలాగే శివాశ్రమం అని తాడకు నెమ్మగా కూర్చొని వేస్తూ ఉంటాం. పండగ చేస్తాము సంవత్సరం ఆడి మాసం, ఆడి కృతిక అని చెప్పి ఈ పండగ గత 53 సంవత్సరాలుగా చేస్తున్నాం మేము ఈ పండగని. మేమంతా ఇక్కడ పుట్టిన వాళ్ళు, మేము మా తండ్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి కోమల సెంటర్ వరకు రథం లాగుతారు. ఇప్పుడు విమాన కావడి జరుగుద్ది, అది వేలు పొడుచుకుంటున్నారు, నిమ్మకాయలు గుచ్చుకుంటారు ఒంటికి. ఇవన్నీ
అందరూ బాగుండాలని చేస్తున్న పండుగ. శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవా సమితి తమిళ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేము గత 53 సంవత్సరాల నుంచి ఆడికృతిక మహోత్సవాలు జరుగుతున్నాం. మేము ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మేము అనుకున్న మనసులో ఏదైతే అనుకుంటామో, మాకు ఏదైతే జరగాలనుకుంటామో అది జరిగే విధంగా మేము కోరుకొని మాల వేసుకుంటాము. మేము ఇది ఒక 11 రోజులు లేకపోతే ఒక 9 రోజులు దీక్ష పాటించి తప్పనిసరిగా ఆ స్వామికి తగ్గట్టుగా స్వామికి ఎటువంటి లోటు రాకుండా మంచిగా చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే మాకు మంచి జరిగిద్ది, మాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేశానికి మంచి జరగాలని చెప్పి మా కోరిక. అది ఇప్పుడు మేము ఇది పాడివీధి బాలసుబ్రహ్మణ్య స్వామి తమిళ సంఘం ఇక్కడ నుంచి మేము కోమల విలాస్ సెంటర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవా దేవస్థానం వరకు రథోత్సవం ప్లస్ ఇక్కడ విమానం కావడి, పాల కావడి, పూల కావడి, పన్నీర్ కావడి అని వివిధ రకాల కావుళ్లతో అలంకరించుకొని రథాన్ని మేము స్వాములు లాక్కుంటూ రథాన్ని కోమల సెంటర్లోని బాలసుబ్రహ్మణ్య సేవ దేవస్థానం వరకు లాక్కెళ్తాం. నేను గత 7 సంవత్సరాలు చేస్తున్నాము. మా మేనల్లుడు 3 సంవత్సరాలు చేస్తున్నాడు. ఫస్ట్ టైం విమానం కావడి వేయటము. తను అనుకున్న విధంగా మా అక్కగారైనా వాళ్ళ అమ్మగారైనా ఆమె కోసం, ఆమె మంచి బాగు కోసం ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకొని ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 6 మందుబాబులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. మట్లపాలెం వెళ్లి మందు తాగకుండా వేసుకున్న కడియాలు తీసేసిన యువకులు యానంలో మందు తాగి రాజమండ్రి వెళ్తున్న టైంలో ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హౌడా ఎక్స్ప్రెస్ రైలు 18 బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం తెల్లవారుజామున జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలోని బారబాంబు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేసిన సిబ్బంది ఆ తర్వాత వారికి మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసి కొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి కొంత దూరంలోనే మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయనే దానిపై స్పష్టత లేదని చెప్పారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. టీడీపీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ. మదనపల్లి ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే అని మంత్రి అనగానే సత్యప్రసాద్ హెచ్చరిక. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో అధికారులు కీలు బొమ్మలుగా ఉన్నారని విమర్శ. ఈ పహారా విధానాన్ని విజయవాడ కమిషనరేట్లో లాంఛనంగా ప్రారంభించిన సిపి రాజశేఖర్ బాబు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వంటి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.